గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్ డే 1 వ్యూ చూసుకోండి ఎంత బాగుందో. ఇంకా మనం బ్రష్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోదాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ. మన అన్నే దోశ పోసేది, ఇప్పుడు దాకా 200 దోశలు పోసాడు. మనకు 2 డేస్లో మంచి క్లోజ్ అయిపోయాడు. వెంబడే ఫోన్ కాల్ వచ్చింది. ఇక్కడ రియాక్టర్ పేలి 35 మంది చనిపోయారంట. అసలు వాళ్ళ బాడీస్ చూస్తుంటే డీప్ ఫ్రై అయిపోయారు బ్రో. వాళ్ళని చూస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా గుర్తుపట్టలేరు, అలా తయారయ్యారు. ఆ వీడియోస్ తీస్తుంటే పోలీసు వాళ్ళు ఫోన్ లాగేసుకున్నారు, అందుకని నేను తీయలేకపోయాను. అదంతా చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తలుచుకుంటుంటే చాలా బాధ అనిపిస్తుంది. అలా ఎలా చూడగలరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని. అది మేము ఇంకా అవన్నీ చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం కుక్కట్పల్లికి. మంచి హాస్టల్ను కోచింగ్ సెంటర్ ఎతుకుదామని ఈ 10,000 కోడర్స్, వి టాలెంట్ అని 4-5 కోచింగ్ సెంటర్లు వెతికేసా. ఇంకా టైం అయిపోయిందని అన్నకి వర్క్కి టైం అవుతుందని ఇంక మేము రిటర్న్ అయిపోయాం మళ్ళీ పటాన్ చెరువుకి. ఇంకా మధ్యలో అన్న కల్వరి టెంపుల్ చూస్తామా అంటే మియాపూర్లో ఆగి మళ్ళీ రిటర్న్ అయిపోయి మియాపూర్లో కల్వరి టెంపుల్ చూడడానికి వచ్చేసాం. కల్వరి టెంపుల్ అయితే లోపల మాత్రం సూపర్ ఉంది. ఇది 60 ఏకర్స్లోనో 70 ఏకర్స్లోనో ఉంది, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఇక్కడ వచ్చేసి హాస్పిటల్ ఉంది, స్కూల్ ఉంది, బుక్ స్టాల్స్ ఉన్నాయి, చాలా ఉంది. చర్చ్ మాత్రం చాలా పెద్దది, 20,000 మెంబర్స్ సింగిల్ సిట్టింగ్ కూర్చోవచ్చు అదనమాట. ఇంకా మేము ప్రేయర్ చేసేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాం. మధ్యలో చాయ్ బ్రేక్కి ఆగామన్నమాట. మళ్ళీ మేము హాస్టల్కి రీచ్ అయిపోయిన అంబటే చిక్కుడుకాయ కూర, సాంబార్, రైస్ వండేసాం. ఈరోజు ఫుల్గా కష్టపడిపోయాం. ఇది వచ్చి డే 1 విశేషాలు. ఇంకా డే 2తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా బ్రో. If you like this video, don't forget to subscribe. Bang with Gladson. Thank you for watching.